హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. హైదరాబాద్ నగరవాసులను నిత్యం వెంటాడే సమస్య ట్రాఫిక్. అలాంటి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తూ గమ్యానికి సులువుగా చేర్చుతూ నగరవాసుల నుంచి విశేష స్పందన పొందుతున్న రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో రైలు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేర్చుతూ ప్రధాన రవాణా వ్యవస్థగా మారిపోయింది. అయితే హైదరాబాద్ మెట్రో తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ వస్తుంది. కాగా హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయింది. ఇటీవలి కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ల వరకు చాలా మంది సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేస్తూ వాటి ద్వారా అందిన కాడికి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా సైబర్ కేటుగాళ్లు చివరికి హైదరాబాద్ మెట్రోను కూడా వదలకుండా హ్యాక్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ సెప్టెంబర్ 19వ తేదీన ఉదయం హ్యాక్ అయినట్టు మెట్రో అధికారులు ధృవీకరించారు. హ్యాక్ అయిన అకౌంట్ నుంచే ప్రయాణికులకు ఈ విషయాన్ని తెలిపారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ అకౌంట్ నుంచి ఎలాంటి లింకులు వచ్చినా క్లిక్ చేయొద్దంటూ హెచ్చరికలో అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్ మెట్రో ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు అందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రకటన చేశారు. క్రిప్టో కరెన్సీ టోకెన్ కొనమని క్రిప్టో వ్యాలెట్ సైట్ అడ్రస్ కూడా షేర్ చేయడం గమనార్హం. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎల్ఎన్టీ అధికారులు హ్యాక్ అయినట్టు నిర్ధారించుకొని ప్రయాణికులకు తెలిపారు. ఈ అకౌంట్ వేదికగా ఎలాంటి లింకులు క్లిక్ చేయొద్దని నెటిజన్లకు సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా అన్ని రకాల మార్గాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేసి వారి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారికి మెసేజ్లు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ అందిన కాడికి కాజేస్తున్నారు. మెట్రో లాంటి సంస్థ సోషల్ మీడియా అకౌంట్ను కూడా హ్యాక్ చేయడం ఇప్పుడు సామాన్యులకు ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి విషయాల పట్ల మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.